ప్రవర్తిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చిన్న లాస్ట్ ఒక ప్రశ్న సార్, నేను 2014 నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీరు ఒంటరిగా అటు రాజ్యసభలో కావచ్చు, పార్లమెంటు అవుట్ సైడ్ కావచ్చు, పార్టీ కోసం ఎంతో చేశారు కదా. అప్పుడు ఎప్పుడు కూడా అధికారం లేదు, ఎన్నడూ కూడా మీరు అన్ని కార్యక్రమాలు నిర్వహించరు వితౌట్ అధికారం లేనప్పుడు కూడా. కానీ ఇవాళ ఎందుకు నేను నిర్వహించలేకపోతున్నా, నా ప్లేస్లో వేరే వాళ్ళు అయితే బాగుంటుందని ఇప్పుడు ఎందుకు కన్క్లూడెన్కి వచ్చారు ఈ నెల 9 ఏళ్ళ ప్రయాణంలో? ఇప్పుడే చెప్పాను కదా, అబద్ధాలు చెప్పలేనని. అబద్ధాలు చెప్పలేనప్పుడు తప్పుకోవాలి. అబద్ధాలు చెప్పలేకపోతే నిజాలు దాచిపెట్టచ్చు, అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి నన్ను శిక్షిస్తారు. అబద్ధాలు చెప్పమని ఎవరు చెప్పారు సార్ మిమ్మల్ని? నీలాంటి వాళ్ళు అసందర్భమైనటువంటి ప్రశ్నలు వేస్తే అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అవసరం ఏర్పడినప్పుడు అబద్ధాలు చెప్తే దేవుడు శిక్షిస్తాడు. అంటే పార్టీ చీఫ్ అట్లా మీకు అబద్ధాలు చెప్పమని చెబితే కృష్ణ చెప్పాడు కాబట్టి చెప్పాలి. వేరే ఎవరో చెప్పారు. మీరు ఇంతవరకు ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి కానీ దేవుడిని కానీ తలుచుకోలేదు, ఈసారి తలుచుకుంటున్నారు. ఎప్పుడు కూడా నేను దేవుడిని తలుచుకుంటాను. లాస్ట్ ఈడీలో చెప్పండి, నేను ఒక్కటే చెప్పా, కేవీ రావుని తిరుమలకి రమ్మని చెప్పండి. వెంకటేశ్వర స్వామి ముందు నేను నిలబడతాను, కేవీ రావుని నిలబెడమని. ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణలు కరెక్ట్ అని ఆ దేవుడి ముందు చెప్పమని చెప్పండి. నేను కూడా ప్రమాణం చేసి చెప్తాను, దేవుడు నేను చేయలేదని. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడని నేను చెప్పాను. గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి సందర్భాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను. అందుకే మీకు సగం తెలిసి సగం తెలియని ప్రశ్నలు అడగద్దు. మీరు ఏదైనా అడిగే ముందు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రశ్న మా డాటర్ నా కూతుర్ని ఒక వ్యాపారంలో ఉండేటటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఇచ్చాను. ఆమెకి మ్యారేజ్ అయిన తర్వాత ఏ విషయంలో వాళ్ళ విషయాల్లో దేంట్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు. ఎప్పుడైనా నేను పోతే వాళ్ళు కాఫీ ఇస్తారు, లేకుండా ఉంటే నా కూతురు మనవడు మనవరాలు మా ఇంటికి వస్తే హ్యాపీగా ఆ మూమెంట్ షేర్ చేసుకుంటామే. కానీ ఆమె రాజకీయాల్లో ఎంటర్ కావాలన్నా లేదు వ్యాపార రంగంలో స్థిరపడాలన్నా అన్నటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, కానీ నేను నిర్ణయించేటటువంటి అంశం కాదు.